అన్న తెలంగాణలో కేటీఆర్ గారి డెవలప్మెంట్ ఎలా ఉంది? ముందుగా ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఎట్లయితే నాయకుల బర్త్డేలు జన్మదిన వేడుకలు అంటే అంగులు ఆర్భాటాలు డీజేలు ఫ్లెక్సీలు పోస్టర్లు కాకుండా ఈరోజు మా యొక్క నాయకుడు మా అభిమాన నాయకుని యొక్క స్ఫూర్తి ఆయన యొక్క పిలుపు మేరకు భిన్నంగా ఈరోజు పోస్టర్లు ఫ్లెక్సీలతోని వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈరోజు గిఫ్టే స్మైల్ కింద ఈరోజు పేదలకు పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ అభివృద్ధికి నోచుకొని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గ్రహించి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే ఒక కోణంలో ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ పెద్ద ఎత్తున మంత్రులు కూడా ఎమ్మెల్యేలు చైర్మన్లు అందరూ వచ్చి కూడా గ్రాండ్ సక్సెస్ చేసినారు. దాదాపుగా 70 నుంచి 80 మంది బ్లడ్ డోనర్లు ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇటువంటి బ్లడ్ డొనేషన్ కంప్లీట్గా తలసేమియాతోని ఇబ్బంది పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి చిన్నారులకు ఇది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కేటీఆర్ గారి లీడర్షిప్ ఎలా ఉంది తెలంగాణలో? రాష్ట్రంలో గతంలో కానీ భవిష్యత్తులో కూడా ఏ లీడర్ కూడా రానటువంటి విధంగా ఆయన ఒక మార్క్ పాలిటిక్స్ ఆయన యొక్క స్వభావాన్ని ఆయన యొక్క పనితీరును ఎలివేడి చేసుకునే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరికి రాలేని ఆలోచన ఐటీ రంగం అనేది జిల్లాకు విస్తరించాలి, కేవలం హైదరాబాద్కు మాత్రమే ఉండొద్దు, జిల్లాకు విస్తరించాలనేసి దృఢ సంకల్పంతో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కూడా ఐటీ హబ్ను టీ హబ్ను వి హబ్ను ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి జిల్లాకు విస్తరించి ఈరోజు అక్కడున్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తీరును ఈరోజు మనం గుర్తు చేసుకోవచ్చు. మరి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మరి ప్రైవేట్ రంగంలో కానీ ప్రోత్సాహకాలను ఇస్తూ కంపెనీలను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను పెట్టుబడికి వచ్చినటువంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున లక్షల కొలది కొత్త కంపెనీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆయన ఐటీ శాఖ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఈరోజు హక్కున చేర్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా కేటీఆర్ గారు ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు జనం మెచ్చిన నాయకుడుగా ఈరోజు ప్రజల్లో గుర్తింపు పొందినారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పండిత పుత్ర పరమసుంట అనేసి ఉంటారు, కానీ ఇక్కడ కేసీఆర్ జుట్టులోకి వెళ్ళి ఈరోజు పులి కడుపున పులి పుడుతున్నా అంటే కేటీఆర్ గారిని ఉదాహరణ చూడొచ్చు మనం. ఓకే, ఒకవేళ కేసీఆర్ కొడుకు కాకుండా నార్మల్ పర్సన్ అయితే ఇంతగానం డెవలప్మెంట్ చేస్తుండేనా? మరి 100% చేస్తారు. కేసీఆర్ కొడుకునే కాదు, ఆయన ఎంట్రీ మాత్రమే కేసీఆర్ కొడుకుగా వచ్చారు. ఈ రాష్ట్రంలో రాజకీయాలకు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ కేసీఆర్ కొడుకు మాత్రం ఎంట్రీ మాత్రమే వచ్చిండు. ఆ తర్వాత ఆయన మార్క్ చేసుకొని ఆయన 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 విల్నెస్ ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఆయన పనిని ఆయన చేసుకుంటూ పోయారు. ఒకవేళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుంది? గౌరవ కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాలాంటి యువకులే కాదు విద్యార్థి నాయకులు కూడా తెలంగాణ ప్రజలు కానీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో స్వాగతిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? మరి కేసీఆర్ గారి పరిపాలన స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు నెలకొన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతోని లక్షల ఎకరాలు పడుతున్న సందర్భంలో ఈరోజు గతంలో కానీ ముందు కానీ లేని విధంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులే కాదు వివిధ రంగాల వారు కూడా కార్మికులు కర్షకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పరిపాలన చాలా అద్భుతంగా కొనసాగుతున్నది. మరి ముందు 4 నెలల్లో జరిగే ఎలక్షన్లో కూడా మళ్ళీ తిరిగి హ్యాట్రిక్ సౌత్ ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా హ్యాట్రిక్ కొట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ కాబోతుంది. ఓకే, తెలంగాణ నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు వెళ్తున్నాయి అనుకుంటున్నారా? మరి 100% వెళ్తున్నాయి కనుకనే ఏ ఎలక్షన్ వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు జనాలు. అంతేందుకు వ్యతిరేకత ఉన్న అన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అసొంటిది మాకు వెల్కమ్ చేసిర్రు ప్రజలు, విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మమ్మల్ని గెలిపించారు. అండ్ అన్న అపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మొత్తం తెలంగాణని అప్పులపాలు చేసిండు అని అంటున్నారు. దాని గురించి మరి? అప్పులు లేని రాష్ట్రాలు లేవు, అప్పులు లేని కుటుంబాలు ఉన్నాయండి. సంపద సృష్టిస్తున్న కొద్దీ వాటికి అవసరాల నిమిత్తం అప్పులు అయితే సంపద కూడా పెంపొందిస్తున్నాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు తలపెట్టినప్పుడు అప్పులు అయితే అందులో భాగంగా సంపదను కూడా చూడాలి మనం. అన్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం
నన్ను అడిగే బదులు సామాన్యటువంటి ఒక ప్రజలను ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రతి గడపను అడిగితే చెప్తారు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి గౌరవ మా రామన్న పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు భవన్లో మా అభిమాన నాయకుడు గిల్లుసీనన్న ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం కానీ కేక్ కటింగ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్వి తరఫున పెద్ద ఎత్తున అందరూ వచ్చి పాల్గొన్నారు. అయితే ఇంతకుముందు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చూసారు, మామూలుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అవుతుంది మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు అన్న క్వశ్చన్ అడిగారు, తెలంగాణలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు కేసీఆర్ గారి కొడుకు కాకపోతే ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుందా అని అడిగారు. అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఉన్నారు. ఈ హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు కొడుకున్నాడు. అలాగే జాతీయ నాయకుల కొడుకులు ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్లకు కేటీఆర్ గారికి మీరు వేరే చేస్తే ఎవరు బెస్ట్, ప్రపంచంలోనే నెంబర్ 1 ఐటీ మంత్రిగా ఈరోజు కేటీఆర్ గారు నెంబర్ 1 స్థానాన్ని తెలంగాణలో కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారు. థ్యాంక్ యూ.